నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 6 గంటలు 25 ప్రశ్నలు దాటవేత ధోరణి. ఇది కాకినాడ సీపోర్ట్ సెజ్ వాటాలు లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డి విచారణ జరిగిన తీరు. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదనే సమాధానాలు తప్ప మరో మాట రాలేదు. అయితే కాకినాడ సీపోర్ట్ సెజ్ వాటాలపై ప్రశ్నలకే పరిమితం కాకుండా జగన్ అక్రమాస్తుల కేసులో కీలకమైనటువంటి సండూర్ పవర్లో పెట్టుబడుల పైన ప్రశ్నలు సంధించారు. అనూహ్యంగా సండూర్ కేసు తెరపైకి రావడంతో విజయసాయి అవాక్కైనట్లుగా తెలిసింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారు ఈడీ. అయితే విచారణ తర్వాత బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఈడీ పాత కేసుల్లో ఉచ్చు బిగుస్తున్నట్లుగా అనుమానంగా ఉందని తన సన్నిహితులకు చెప్పినట్లుగా సమాచారం. మరి ఆయన అన్నమాట నిజమేనా? కొత్త కేసులతో పాటు పాత కేసుల్లో కూడా ఉచ్చు బిగుస్తోందా? మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 గ్రానైట్ గనుల లీజు దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కేవలం ఒకే ఒక్క అప్లికేషన్ పరుగులు పెట్టింది. 39 రోజుల్లో సిఫార్సులు చేయడం, 78 రోజుల్లో ఆమోదం పొందడం, 11 నెలల్లో కేటాయింపులు పూర్తవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఫైల్ అప్పట్లో ఏజీపీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడిది. కేవలం ఆయన కోసం అధికార యంత్రాంగం ఎంతో ఉత్సాహంగా పనిచేసి 20 ఏళ్లకు గ్రానైట్ లీజు మంజూరు చేసినటువంటి వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడిపై అంత వల్లమాలిన ప్రేమ ఎందుకు? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కరణం భాస్కర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో కృష్ణాంజలికి జాయిన్ అవుతారు అనలిస్ట్గా. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, పొన్నవోలు గారి యొక్క ఆయనకున్నటువంటి ఆ స్వామి భక్తి విషయం తర్వాత మాట్లాడదాం. ముందు విజయసాయిరెడ్డి గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కేఎస్పిఎల్ అలాగే కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి 3,600 ప్రిసైజ్లీ విలువ చేసే వాటిని అతి కారు చౌకగా ఆల్మోస్ట్ గన్ పాయింట్ లాగా పెట్టి ఆయన్ని బెదిరించి, ఆయన అంటే కేఎల్ రావు గారు, కర్ణాటి వెంకటేశ్వరరావు గారు, ఆయన్ని 2020 ఆ సందర్భంలో ఆయన దగ్గర నుంచి 41.12% వాటాలు అరబిందో గ్రూపు. ఎవరిది అది? అందరికీ తెలిసిందే, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. కనుక శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి గారి అల్లుడి సోదరుడు. మధ్యవర్తిత్వం నడిపించిందంతా విక్రాంత్ రెడ్డి, ఆయన ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు. మరి మీరేనంట కదా ఫస్ట్ అసలు 2020 మేలో ఫోన్ చేసి కేవీ రావుకి ఇలా ఇద్దరు వస్తారు, మీతో ఒక డీల్ మాట్లాడతారు అని చెప్పేసి మీరే ఫస్ట్ ఫోన్ చేశారంట కదా విజయసాయిరెడ్డి గారని ఈడీ ప్రశ్నించినటువంటి మొదటి దానికి ఆయన అసలు కేఎల్ రావు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, కేవీ రావు అని ఆయన మీరు ఎప్పుడైతే సమన్లు పంపించారో అలాగే పోలీసులు లుకౌట్ సర్క్యులర్స్ జారీ చేశారో అప్పటి వరకు అసలు నా పేరు కూడా ఉందని కూడా నాకు తెలీదు, నేను ఎప్పుడు ఆయనకు ఫోన్ చేయలేదు, నేను ఇదే ఫస్ట్ టైం ఆయన పేరు వినటం అని చెప్పేసి ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి ప్రశ్నల పరంపరని ఆయన అంతే సమర్థంగా, బికాజ్ హీఈస్ మచ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ఈడీ దాన్ ఎనీబడి ఎల్స్. మేబీ ఈడీ అధికారులకి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు దీన్ని క్వశ్చన్ చేసినప్పుడు. ఆయనకి ఈడీ కేసులతో అంత సుపరిచితం, ఏ కేసులు కాదు పాత కేసులు కూడా ఉంది. అయితే సర్ప్రైజింగ్లీ ఈయన చాలా ప్రిపేర్డ్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంటే సమాధానాలు పాత కేసులకు సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన సండూర్ పవర్ విషయం గుర్తుంది కదండి, మరి 22 సంవత్సరాల క్రితం ఉన్న కేసు ఇప్పటికీ నడుస్తుంది, దాని విషయం కూడా మాట్లాడదామంటే అబ్బో 22 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా లేదు, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నా మీద కేసులు అన్ని విషయాలు గుర్తుండదు, మీరు మళ్ళీ టైం ఇస్తే కనుక ఒకసారి మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పేసి అది చాలా చక్కగా బయటకు వచ్చి ఆయన 6 గంటల పాటు గ్రిల్లింగ్ చేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో చాలా చక్కగా అన్ని పంచుకోవడం కూడా జరిగింది. అంతేకాదు ఒక ధమ్కి కూడా ఇచ్చాడు ఈడీకి. ఏంటది? కేవీ రావు అన్నతను ఎవరు కూడా నాకు తెలియదు అన్నాను కదా, రేపు ఎలాగో ఇది కేసు వీగిపోతుంది, ఒకవేళ గవర్నమెంటు పోలీసులు కేసు కొట్టివేసిన కేవీ రావుని మాత్రం నేను విడిచిపెట్టను, లేదంటే ఈ లోపల గనక
నేను ఫోన్ చేశానని కనుక ఆయన దగ్గర ఉన్న సమాచారం ఉంటే, ప్రూఫ్ ఉంటే మనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేద్దాం. అటు ఎమోషనల్ గాను డివోషనల్ గాను బాగానే ఆయన దమ్కి ఇచ్చాడు, ఏమాత్రం బిరుగు పట్టలేదు. మరి ఏంటి ఆయన చెప్పే మాటలు చూస్తేనే అసలు నాకే అనిపించింది నిజంగానే పాపం ఈయనకి ఎవరో తెలియదు అనుకుంటా, మరి ఎట్లాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు. తీరా చూస్తే విక్టిమ్గా ఉన్నటువంటి ఆయనేమో నావి 3600 కోట్లు విలువ చేసేవి కారు చౌకగా 500 కోట్ల రూపాయల లోపలనే కొట్టేశారని చెప్పి సాయం చెబుతున్నాడు. పోలీస్ కేసు కొత్త పెట్టింది. ఇన్ని సంవత్సరాలు ఆయన అమెరికాలో తలదాచుకున్నాడంట. ఈ గవర్నమెంట్ టైంలో, అదే పాత గవర్నమెంట్ టైంలో నేను నా మొర వినిపించినా ఆలకించరని చెప్పి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ తరపునే కదా మొత్తం డీల్ జరిగింది. సరే, ఇవన్నీ నడిపించినటువంటి పెద్ద ఆయన్ని మాత్రం మీరు ఎందుకని ఎక్యూజ్డ్ లిస్టులో పెట్టట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అల్లుడు అన్నాడు, ఇప్పుడు ఆయన అది కూడా చెబుతున్నాడు. అవును, అల్లుడు తమ్ముడు అంతే, అంతవరకు బంధుత్వం. అలాగే విక్రాంత్ రెడ్డి, అవును వైవి సుబ్బారెడ్డి కొడుకు, అంతవరకే తెలుసు నాకు. మరి మీ నామినీగా ఉన్నటువంటి ఎవరైతే ఫోరెన్సిక్ ఆడిట్ చేసి 965 కోట్ల రూపాయలు మీరు గవర్నమెంట్కి ఎగ్గొట్టారంట కదా, మీ మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటేనే కదా. ఆడిట్ సంస్థ ఎవరిది? చెన్నై బేస్డ్ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం LLP. అది మీ నామినీ కదా అంటే అసలు ఆ సంస్థతో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. అయితే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే 965 కోట్లు కేవీ రావు ఎగ్గొట్టాడు KSPL, కాకినాడ పోర్ట్ లిమిటెడ్, అలాగే సెజ్ల ద్వారా అన్నప్పుడు మరి సడన్గా అది వాటాల బదిలీ తర్వాత 9.03 కోట్లకి ఎలా మారిపోయింది అనేది దాని మీద విచారణ చేసినా కానీ బయటకు వస్తుంది. మరి అధికారులు ఎవరు, అసలు ఆ ఫామ్ని ఎవరు డెలిగేట్ చేశారు? ఇప్పుడు అది కూడా చెబుతున్నాడు ఆయన, అసలు ఆ సంస్థతో నాకు సంబంధం లేదు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు కదా మీరు అడగాల్సింది, దాంతో ఎందుకు ఆడిట్ చేయించారని నన్ను ఎందుకు అడుగుతున్నాను. ఎవరు ఆడిటర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను మీరు ఎందుకని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు? సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, అలాగే అనలిస్ట్ కృష్ణాయల్ గారికి, జనసేన మన కాంగ్రెస్ నేత సైదా గారికి, మన బీజేపీ మిత్రులకి నమస్కారాలు, శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన వస్తున్న సంఘటనల పైన అనేక శ్వేతపత్రాలు కావచ్చు, కేసులు కావచ్చు, ఈడీకి అటాచ్మెంట్లు కావచ్చు, అనేక అంశాలపైన కథలుగా వస్తున్నాయి. మాకు ఇప్పుడు పెద్ద $1 బిలియన్ ప్రశ్న ఒకటి ఏర్పడతా ఉంది. పరిపాలన చేసి అభివృద్ధి చేసి సంక్షేమం చేద్దామా, ఈ దొంగలు పట్టుకునే బారికం చేద్దామా? ఈ రెండు ఈక్వల్గానే కనపడుతున్నాయి. కానీ ఎక్కడ చూసినా మీరు అడిగినా మీరు చెప్పిన ప్రశ్నలకు సమాధానంలాగా రాదు, తెలీదు, కనపడదు, గుర్తులేదు, ఈ 4 పదాలు బాగా పట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిని మాట్లాడించినా ఈ 4 పదాలు చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మాకు తెలియదు. కోదానికి ఒక సామ్రాజ్యం, పోర్టులు, షిప్ యార్డులు, బినామీలు. మిమ్మల్ని మొదట్లోనే ఆపుతున్నందుకు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. చెప్పండి. మీరు అన్నారు కదా ముందు కేసుల సంగతి చూడాలా, లేకపోతే డెవలప్మెంట్ జరగాలి అంటే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు మీరన్న మాట నేను కోట్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాడు అని ఏమన్నా మీరు హామీ ఇవ్వగలరు, అప్పుడే మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి. కాబట్టి మీరు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు పెట్టుబడులు వస్తే కదా అభివృద్ధి. మీరు దృష్టి పెడితే సరిపోదు కదా, పెట్టుబడులు పెట్టడానికి నమ్మకంగా రావాలి కదా. రావడానికి సిద్ధంగా లేనప్పుడు మీరెంత దానికోసం తాపత్రయపడిన ఉపయోగం లేదు కదా. నౌ యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ the priority on which you have to go. Whether development or to deal with the ఈ ఏవైతే కేసెస్ ఉన్నాయో ఇవనేది. ఇప్పుడు సురేష్ గారు మంచి ప్రశ్న వేశారు. రైతు 6 కాలం కష్టపడి పంట చేస్తాడు. పంట తీసుకొచ్చి ఒప్పుడు చేసి కలంలో వేసి దాని మీద గడ్డి కట్టి నైట్ పంచ వేసుకొని పడుకుంటాడు. కానీ పంది కుక్కలు, లోకల్గా ఉన్నటువంటి ఎలుకలు ఇవన్నీ తెలియకుండా తినేస్తుంటాయి. అది కనపడిన శత్రువులు, వాడు యుద్ధం చేయడు రైతు. ఇప్పుడు ముసలోడే కానీ మహానుభావుడు, ఏమైనా అడుగు నాకు తెలియదు, గుర్తులేదు అంటే పతివ్రత పరావణం తెల్ల ఉడుగ్గా ఉన్నట్టు ఈ చాలా విచిత్రమైన ప్రశ్నలని 6 గంటలు 25 ప్రశ్నలు వేస్తే చాలా తెలివిగా ఈయన ఆడిటరా అడుగు తినేవాడు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆడిటర్ స్థాయిలో ఉండేవాడు, రాజ్యసభ మెంబర్గా ఉండేవాడు, రాదు తెలియదు కనపడదని చెప్తే బహుశా ఆయనకి ఏమైనా మెంటలీ డిజార్డర్డ్ ఏమైనా ఉందా, లేదా పిచ్చి గిచ్చి పట్టిందో తెలియదు. ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఈడీ స్థాయి అధికారులు 25 ప్రశ్నలు వేస్తే కేవీ రావు ఎవరు నాకు తెలియదు, మా అల్లుడు కాబట్టి నాకు గుర్తున్నాడు, ఆ వాటాలు తీసుకొచ్చుకున్న విషయం నాకు తెలీదు, నేను ఫోన్ చేసినట్టు 2020 గుర్తుందా, 27 కాల చరిత్ర ఇది
అసలు జగన్మోహన్ రెడ్డి గారి అధికార మాఫియా సామ్రాజ్యానికి ఆయన A1 అయితే ఈయన A2. మీకు అదే కొంచెం వివరణ చెప్పాలని, పోర్ట్లు షిప్ యార్డులు బినామీలుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎయిర్పోర్ట్లు బినామీలుగా కరుణాకర్, ఎయిర్పోర్ట్లు విమానాలకు కనికారెడ్డి గారు, మైనింగ్ ఇసుక బినామీలుగా మిథున్ రెడ్డి గారు, అక్రమ కబ్జాలు సంపాదనలపైన విజయసాయిరెడ్డి గారు, ఎర్రచందనం లెక్కరు పెద్దిరెడ్డి గారు, భూములు రియల్ ఎస్టేట్ పైన సుబ్బారెడ్డి గారు, దేవాలయ దోపిరెడ్డి పైన ధర్మారెడ్డి గారు, మందులు వ్యాపార కంపెనీల పైన శరత్ రెడ్డి గారు, స్మగ్లింగ్ డ్రగ్స్ గంజాయి మాఫియా చెవిరెడ్డి, రోజా కేవిరెడ్డి. ఇలాంటి సామ్రాజ్యం నిర్మించుకొని ఒక్కొక్క సామ్రాజ్యానికి ఒక సామ్రాజ్య నేతగా డాన్గా పెట్టుకొని ఎస్కోబార్ లెవెల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని జగన్మోహన్ రెడ్డి గారి కళ ఒక్కసారి తిప్పి కొట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒకసారి దిమ్మ తిరిగి బాగునపడింది. ఈరోజు ప్రజల తీర్పు కూడా మనం కూడా చేసుకోవాలి కదా. మీరు అన్నారు ఇప్పటికి 7 నెలలు కూడా 6 నెలలు అయింది, 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. పెద్ద ఎత్తున విండు పవరు అనేక అంశాలపైన ఒప్పందాలు కుదిరాయి. హైడ్రాలిక్ పైన తొందరలో రాష్ట్రం అంతా కూడా కరెంటు బస్సులు ఏర్పాటు చేయబోతున్నాం. అద్భుతంగా అమరావతి అభివృద్ధి మొదలుపెట్టాము. అనేక పోలవరం అన్ని అంశాలపైన చాలా విపులీకరంగా వెళ్తున్నాం. అడగని హామీలు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా భోజనాలు పెడతాం. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏమైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నాం. మేము ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ అభివృద్ధి పైన ఎక్కడ కాంప్రమైజ్ కావటం లేదు. ఒకవేళ ఈరోజు మీరు అన్నట్టు విజయసాయిరెడ్డి గారి రాజ్యసభ మెంబర్ కదా, పెద్దల సభకి దొంగలు పోయినారు కాబట్టి ఆ దొంగలు ప్రశ్నిస్తే సమాధానాలు ఏమొచ్చాయో చెప్పండి. ఏంది దారుణమా? కేపీ రావు ఎవరో తెలీదా? నాకు అసలు నాకైతే ఆ పేపర్ చదివిన తర్వాత నాకు ఉదయం షాకింగ్, ఆయనగా షాక్ అయ్యింది, నేను షాక్ అయ్యా. పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టులో కొట్టేసి స్మగ్లింగ్ చేసి డ్రగ్స్ డ్రమ్స్ గంజాయి మొత్తం దాన్ని తరలించి హ్యూమన్ ట్రాకింగ్ జరిగిందని చెప్పి గొడవలు వస్తుంటే అనేక అంశాలపైన ఆధారాలతో కనబడతా ఉంటే ఆయన మాట్లాడే మాటలు చూస్తా ఉంటే విచిత్రం. పైగా ట్వీట్లు ఆ సోషల్ మీడియాలో అనుకొని ఏదో సినిమా అంట దాని మీద ట్వీట్లు అంట. ఈయనకి ఎందుకండి నేను రామకృష్ణ భయం చేసుకోకుండా చదివకుండా నాకు డౌట్ వస్తాను. ప్రొఫెషనల్ గా ఏ వ్యక్తి కూడా కనీసం మీరైనా సరే సార్, నేనైనా సరే, చదువుకున్న పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి సమాధానాలు చెప్పరు. అంటే ముదిరిపోయిన నాకు మా ఊర్లో కథ ఉండేది. మా ఊర్లో ఒక ఆవిడ చింతకాయల వ్యాపారం చేసుకుంటాను నేను. ఆ చింతకాయలను తీసుకొచ్చి మీలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర ఇచ్చి ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటాను. ఆ వ్యాపారస్తుడు ఇవి కొంచెం అందగత్తిగా ఉంది, బాగుంది, ఇవి ఉంటే మన వ్యాపారం ఇంకా బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఏదో నచ్చ చెప్పి పెద్దలతో మన సైదా గారో లెటర్లు పెద్దలు మధ్యలో పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వ్యాపారం బాగా డెవలప్ అయింది. ఒకరోజు కార్లో సొంతకు పోతా ఉన్నాడు. వస్తానంటే ఎదురుగా చింతచెట్టు ఇలా ఆగింది కారు. ఇలా పైకి చూస్తే పైన చింతకాయలు ఉన్నాయి. పక్కన ముగ్గునేదంట, ఏమండి పైన ఏం కాయది ఒక్కటింకర కాయగా ఉంది అని. ఇట్లా ఉంటది చింతకాయలు అమ్ముకుని పెళ్లి చేసుకుంటే చింత ఇక్కడికి వచ్చి ఒక్కటింకర కాయ అనేసినట్టు విజయసాయిరెడ్డి గారు పెద్ద సభలకు వెళ్ళి ఈడీ ముందు అబద్ధాలు చెప్పినట్టు. సో ఇవన్నీ చూస్తుంటే కావాలని పకడ్బందీగా ప్లాన్ ప్రకారం కేసులు దొక్కేయడం కోసం ఇప్పుడు సుండూరు 22 తెలియదండి, డబ్బులు రోజు చేతులు మారుతున్నాయి. దాని మీద ఎన్ని ఎకరాలు భూమి వచ్చాయి, దాన్ని ఏ బ్యాంకులో కొదబెట్టారు, ఆ డబ్బులు తీసుకుని ఎక్కడ లేదంటే నేనే ఫోన్ చేశాను, మా వాళ్ళు వచ్చి ఓటాల కోసం మీతో బేరాలాడతారని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారండి? లేకపోతే ఆయన అంత ఈజీగా కనపడుతున్నాడు మీకు? ఈడీ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి నిజంగానే క్రైమ్ చేయటంలో ఆర్గనైజ్డ్ క్రైమ్, నాట్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరి వల్ల కాదు సార్, మీ ఇప్పుడున్న భారతదేశ నాయకులు ఎవరి వల్ల కాదు. నాకు తెలిసి హేమాహేమీలు చూశాను. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇట్లా ఉంటుందా అని ఒక్కసారి షేకింగ్ వచ్చింది. అంత ఇప్పుడు చూడండి, చాలా విషయాలు మాట్లాడారు ఈడీ అధికారులు. ఏమంటే మీరు చదువుకోవాలి చెప్పకూడదు అంటే కూడా ఏమో నాకు గుర్తులేదండి. ఈసారి ఎంత నెగ్లిజెన్సీ సమాధానాలు. సో ఇవన్నీ చూస్తే బాధ కలిగించేది కాకుండా కోర్టు ద్వారా అన్యాయాలపైన సుండూరు పైన కూడా ప్రశ్నలు చేశారని చెప్పి సమాధానం వచ్చింది. దీని మీద దాటి వేశాడు. పాత కేసులతో మీరు మళ్ళీ ఈడీ ముడేస్తారని. సార్ ఇప్పుడు దీన్ని నోళ్ళు నీళ్ళు దాకా తప్పదు. ఈ రోజైనా రేపైనా నిజం బయటకు వస్తుంది. వీళ్ళందరూ నా కోసం లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. తొందరలో ఇవన్నీ కూడా ముహూర్తం ఖరారు అయ్యింది. ఏమనుమానం అక్కర్లే, వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఉంటే జైల్లో శిక్షాంశాలు ఉంటాం, లేదా ప్రజల్లో ఉంటాం. పార్టీ లేదు ఎట్ట పోతా ఉంది, ఉంటుందో కూడా తెలియదు. రేపు 2029లో ఉంటారో ఉండరో కూడా తెలియదు. వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేకి ఆలోచిస్తుందో కూడా తెలియదు. కార్యకర్తల నాయకులు ఆల్రెడీ పట్టపడి సర్దేసుకున్నారు. ఇంకా పార్టీ సంగతి దేవుడు. ఆస్తులు కాపాడుకోవాలి, ఏం చేయాలి? బీజేపీ కలుద్దాం, ఇంకో దండ కలుద్దాం, తెలుగుదేశం కలుద్దాం, జనసేన కలుద్దాం, కాంగ్రెస్ కలుద్దాం, వైఎస్ఆర్సీపీ ఇంకో పార్టీ బెంగళూరుకి వెళ్ళిపోయి కర్ణాటకలో పార్టీ పెడదామా? అనేక సందేహాలు వాళ్ళ కార్యకర్తలు ఉన్నాయి.
వాళ్ళు తలబట్టుకొని ఏదైనా కర్మ కాపాడేవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మునిగిపోయినావా, ఏం అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ సంక్రాంతి జగన్ వస్తాడు, జమిలి వస్తే జగన్ వస్తాడు, 5 కళ్ళు మూసుకోండి జగన్ వస్తాడు అని ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు. వాళ్ళ నాయకుల కోసం వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న పచ్చి అబద్ధాలు. ఆ అబద్ధాలే జగదీశ్వరరెడ్డి బాగా వండబెట్టినట్టున్నాయి. ఎందుకంటే నారాయణ రాజశేఖర్ గారి నుంచి నేను 5 ఏళ్ల పరిపాలన వరకు మొత్తం అబద్ధాల పరిపాలనే కదా. ఈ పరిపాలన వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఉంటుందని కొత్త డాక్టర్ కన్నా పాత ఆర్ఎంపీ డాక్టర్ గ్రేట్ అంటారు. అట్లా అబద్ధాలు నేర్చుకునేసారు. ఎవరైనా అవలీలుగా చెప్పేస్తారు అబద్ధాలు. సో ఖచ్చితంగా శిక్ష పడేదానికి ఇండియా గవర్నమెంట్ ఖచ్చితంగా కృషి చేస్తారు సార్. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బాగా చాలా సీరియస్ గానే ఉన్న విషయం పైన బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మేము కూడా ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం ఆ విషయం పైన. నిన్న కూడా అతను మన బుద్ధ వెంకన్న పైన కానీ మోహన్ బాబు చేసిన అతను కూడా కిషోర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మాఫియా సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి ప్రజారాజ్యమైన పరిపాలన ఇండియా కనిపిస్తుందని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాను సార్. కరెక్టే, మీరు ఇప్పటివరకు పట్టుకున్నదంతా చిన్న చేపలే, కానీ ఈ పెద్ద చేపకి కూడా అంత బయటకు వచ్చి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఆయన ఇచ్చిన సమాధానాలు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట తీరుగా చూస్తే ఆయన మీకన్నా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సైదా గారు, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఆయన బయటకు వచ్చి ఆఖరికి ఇది కూడా చెప్పారు, లుకౌట్ సర్క్యులర్ నా మీద ఇష్యూ చేసినందుకు ఇమ్మిగ్రేషన్ అధికారుల మీద అలాగే సిఐడి మీద కూడా నేను కేసు పెట్టాను. జనవరి 15న ఢిల్లీ హైకోర్టులో హీరింగ్ ఉంది కాబట్టి అసలు నాకు నన్నేమీ చేయలేరు అన్న రీతిలో ఆయన ప్రవర్తన కానీ ఆయన మాట తీరుగానుంది. అలాగే ఈడీ ఏమన్నా గట్టిగా ప్రిపేర్ అవ్వాలేమో ఈయనతో మాట్లాడటానికి. ఈయన చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఈడీ అధికారులే ఎక్కువ దీని మీద కసరత్తు చేయాలి, కొద్ది స్టడీ చేయాలనుకుంటా. అలాగే 2 పొలిటికల్గా ఈయనకున్నటువంటి అఫిలియేషన్, ఢిల్లీలో ఈయనకున్నటువంటి ఒక పేరు కూడా తెలుసు, పార్టీలకు అతీతంగా, అందులో ముఖ్యంగా బీజేపీతో ఉన్నటువంటి స్నేహపూర్వక సంబంధాలు, అందులోనూ సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అమిత్ షాతోనే ఎక్కువగా, అంటే ఒక ఇంటర్నల్గాను ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తూ ఉంటాడు అనుకుంటా ఈడీకిను సిబిఐకి. ఏకంగా ఇదిగో మిమ్మల్ని కంట్రోల్ చేసే హోమ్ మినిస్టర్ పక్కనే తిరుగుతున్నాను చూస్తుండండి, నా మీద ఉన్నటువంటి ఈడీ కేసులు సిబిఐ కేసుల్లో అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఫోటోల్లో కనపడుతూ ఉంటే చాలేమో. మరి ఆ రకమైన కాన్ఫిడెన్స్ కనపడింది నేను బయటకు వచ్చి. ఇదే కాదు, మనకు గుర్తుందో లేదో, ఎప్పుడైతే ఈయన మీద విదేశాలకు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినప్పుడు ఆయన చాలా కోపంగా, అసలు మీకు ఎంత ధైర్యం నా మీద లుకౌట్ సర్క్యులర్, అసలు నేను బయటికి వెళ్ళాలంటే ముందు సిబిఐ కోర్టు అనుమతి లేని నేను వెళ్ళలేను, నాకు ఆల్రెడీ నా మీద దాదాపుగా 20 పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, ఇంకా లుకౌట్ సర్క్యులర్ నోటీస్ జారీ చేశారంటే నా పరువుకి భంగం కలిగించినట్టే అని చెప్పేసి. కాబట్టి ఆయనదంతా కూడా అఫెన్సే కనపడుతుంది, ఎదురుదాడే. కాబట్టి ఏదో మీడియాలో ఇటు రాసుకుంటాం, లేకపోతే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ఇదంతా ప్రారంభం అని ఇప్పటివరకు 100 కేసులు ప్రారంభమైనాయి. ఒక్క సరైనటువంటి పాత్రధారుల్ని సూత్రధారులను పట్టుకోలేకపోయారు. అందరూ కూడా బోరుగడ్డ లాంటి వాళ్ళు, లేదంటే తురకా కిషోర్ నిన్న ఇలాంటి వాళ్ళు తప్ప, వీళ్ళంతా ఏముందో ఆకురౌడి బ్యాచ్లు వాళ్ళు. ఇప్పుడు రోడ్డు మీద దొంగతో వెళ్ళి బహిరంగంగా అలా దాడి చేశాడంటే దాడి ఎవరు చేపిస్తారు? వెనకాల ఒక అన్నుంటేనే కదా చేసేది. మరి ఆకురౌడుల్ని వేసి లోపల వేసేసి ఇంకేముంది మేమేదో సాధించేసామని వీళ్ళు అంటున్నారు. కానీ క్యాడర్ మాత్రం అలా లేదండి. తెలుగుదేశం క్యాడర్ కానీ ఈ అన్యాయాలను చూస్తున్నటువంటి న్యూట్రల్ పీపుల్ కానీ. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈ కేసు కూడా అన్ని కేసులాగానే కొంత దూరం వెళ్ళి ఆగిపోయే పరిస్థితి గతంలో చూసాం ఆల్రెడీ. సురేష్ గారు, మీకు ప్యానల్ 2 పెద్దలు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నాయకులు కర్ణం భాస్కర్ గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా సురేష్ గారు, మన గౌరవ పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఈడీ ముందు ఎట్టకేలకు హాజరై ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇది హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. నిజంగా నాకు నోటీసులు ఇచ్చేంత వరకు, లుక్అవుట్ నోటీసులు జారీ చేసేంత వరకు నా మీద కేసు నమోదు అయిందన్న విషయమే నాకు తెలియదు. ఆ కేవీ రావు ఎవడో నాకు తెలియదు అని చెప్పి చిలక పలుకులు పలుకుతూ ఉంటే, ఈయన నేరా ప్రవృత్తి, ఈయన యొక్క విధానం ఏందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది.
జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడంలో సూత్రధారి, పాత్రధారి, అలాగే జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్య నిర్మాణంలో, అలాగే అవినీతి సామ్రాజ్యానికి భూమి పూజ చేసినటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి. ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం చూసాం, ఆయన దాదాపు 20 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఘీంకరిస్తూ అధికారులను బెదిరించినటువంటి తీరు, నా పరువు ప్రతిష్టల భంగం కలుగుతుందని చెప్పి మాట్లాడినటువంటి వ్యవహారం, ఇవన్నీ చూస్తే దొంగే దొంగ 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 అని అరిచిన చందంగా ఆయన వ్యవహార శైలి చాలా స్పష్టంగా గోచరిస్తున్న విషయం మనకు అర్థమవుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం, కాకినాడ పోర్టుకు సంబంధించి, సెజ్కు సంబంధించి ఆ ఓటాలను ఏ విధంగా లాక్కున్నారో, ఏ విధంగా కేవీ రావుకు ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు వస్తాడు, అరబిందో కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పి ఫోన్లో మాట్లాడి ఆ వాటాలు లాగేసుకున్న తర్వాత మీరు చెప్పినట్లుగా 962 కోట్ల రూపాయల పెనాల్టీ నుంచి 9.3 కోట్లకి ఒక్కసారిగా పెనాల్టీ తగ్గిపోయిందంటే దీనికి మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఏం జరిగింది ఏంది అనేది స్పష్టంగా. నిజంగా వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా విజయసాయి రెడ్డి గారు ఒక పక్కన అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే మనం ఏమనుకోవాలి. కాకినాడ పోర్టులో 41.2% వాటాలు లాక్కోవటం, సెజ్ను స్వాధీనం చేసుకోవటం, కేవీ రావుని భయపించటం, అలాగే ఈడీ ముందు కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు, కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకోండి కాల్ లిస్ట్ అంటాడు. మనం చూసాం గతంలో ఎక్కడో నా ఫోన్ పోయిందని చెప్పి కంప్లైంట్ చేశాడు. ఆ ఫోన్లోనే ఈ కాల్ లిస్ట్ ఉందో నాకు అర్థం కాదు. మనం ఒకసారి గమనించాం, సురేష్ గారు మీకు గుర్తుందో లేదో, అప్పుడు నా ఫోన్ పోయిందని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి దట్ ఈస్ రిగార్డింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. అది ఆ విషయంలో అక్కడ కూడా ఈయన వియంకుడి పాత్ర ఉంది కాబట్టి, ఐ మీన్ అల్లుడి సంబంధించినటువంటి బంధువుల పాత్ర ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఈయన ముందే ప్రశ్నిస్తారేమో, మరి ఫోన్ డేటా తెలిసిపోతుంది అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడు ఫోన్ల గురించే కదా, కవిత గారు 6-7 ఫోన్లు ఆవిడలా అరెస్ట్ కాకముందు ఇలా చూపించుకుంటూ వెళ్ళటం, ఆ తర్వాత ఆవిడ కూడా నేను రకరకాల ఫోన్లు వాడుతుంటాను, నాకు ఇష్టం ఐఫోన్లు, తర్వాత ఇచ్చేస్తుంటాను, మా పని వాళ్ళకి ఇచ్చేసి ఏంటంటే స్టోరీ చెప్పారు. అప్పుడు ఈయనకి ఒక ఐడియా వచ్చినట్టుంది. ఈయన అందులోనూ ఆడిటర్ కదా, బాగా తెలుగుగల ఆడిటర్ కాబట్టి, ఓహో నెక్స్ట్ నన్ను కూడా అడుగుతారేమో అని చెప్పేసి ఆయన తెలుగుగా ముందే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు, నా ఫోన్ కనపడటం లేదు పోయిందని చెప్పేసి. ఇప్పుడు కేవీ రావు గారి కంప్లైంట్ లో కూడా ఈయన ఫోన్ నెంబర్ ఇస్తే అది కూడా ఆ ఫోన్ లోనే ఉందేమో, ఆ ఫోన్ నుంచి మాట్లాడాడేమో, దాని మీద కూడా విచారణ చేస్తే బాగుంటుంది. ఏనేంది కావాలంటే నా అది కాల్ డేటా చెప్తున్నాడు కదా, ఫోన్ ఉంటది కదా, ఆయన కాల్ డేటా తీసినా గానీ ఎవరెవరు కాల్ చేశారో వస్తుంది కదా. అవును, అందుకంటే ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు ఒక అవినీతి సామ్రాజ్య స్థాపనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, పెద్దల సభకి వెళ్ళినటువంటి చిన్న మనిషి ఈ విధంగా ఏం మాట్లాడతాడు? ఆయన నుంచి మనం ఏం ఆశిద్దాం? ఆయనకి ఏమైనా నైతిక విలువలు ఉన్నాయనేది నాకైతే నమ్మకం లేదు. ఇంకా ఆయన తీరు ఎక్కడ కూడా సిగ్గుపడేటువంటి మనస్తత్వం కూడా కనిపించడం వల్ల ఈరాది వీరుల్లాగా ఆయన నడక, తీరు, వ్యవహారం చూసాం. మొన్న ఈ మధ్యనే శాంతి గారికి సంబంధించినటువంటి కేసు విశాఖపట్నంలో ఏ విధంగా అతనేమో నా బిడ్డకి తండ్రి అతనని చెప్పి కేసు వేస్తాడు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాడు, అయ్యా నా పరిస్థితి, నా బిడ్డ తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పి అతను కొయ్యో ముర్రో మెత్తుకుంటా ఉన్నాడు. ఈ విధంగా జరుగుతుంటే సిగ్గుమాలి, సిగ్గులేక ఈ పెద్ద మనిషి ఈ విధంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడంటే ఏమనాల విజయసాయి రెడ్డిని? డబ్బే పరమావధిగా అధికార దుర్వినియోగం చేసుకుని వేల కోట్లు వెనకేసుకొని ఏం చేసుకోవాలని వీళ్ళ ఆలోచనలు, ప్రజలు చీల్చి కొడుతున్న సిగ్గు లేకుండా ఈ విధంగా సమాజం ఏమనుకుంటుందని అని చెప్పేటువంటి ఒక భావన కూడా లేకుండా ఈ మనిషి వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఇది సభ్య సమాజానికే తలవంపు తెచ్చేటువంటి ప్రక్రియ, సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఏమైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈడీ అధికారులు గతంలో అనేక పర్యాలు నోటీసులు ఇచ్చిన ఈయన నాకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఐఎమ్ వెరీ బిజీ,
ఇప్పుడు కాదు కుదరదని చెప్పి నోటీసులు సంపాదించిన పెద్ద మనిషి ఏదో ఒక విధంగా మన నిన్న ఈ ఈడీ ఈ యొక్క మనీ లాండరింగ్ కేసు సంబంధించి సిబిఐ సిఐడి కేసు నమోదు చేసినటువంటి దీంట్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దాదాపు 6 గంటల పాటు ఈయన్ని ప్రశ్నించి 25 ప్రశ్నలు వేసి కొంత సమాచారం రాబట్టినా ఈయన ఇంకా బయటకు వచ్చి మీడియాతోటి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈయనకి మీరు చెప్పినట్లుగా ఇతనికి బడే భాయ్ తర్వాత ఛోటా భాయ్ వీళ్ళిద్దరు అండదండలు మాత్రం పూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో ఈయన మరి పిఎంఓ ఆఫీస్లో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం. విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే పిఎంఓ ఆఫీస్, కేరా పిఎంఓ ఆఫీస్ అనేటువంటిది మనం చూసాం. జగన్కి మరి ప్రభుత్వం సంబంధాలు నెరపడంలో ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితోటి సంబంధాలు నెరపడంలో ప్రధాన పాత్ర పోషించాడు విజయసాయి రెడ్డి. ఆ రోజు కేంద్రంలో ఆయన ఎక్కడ ఉన్నట్టు మాట్లాడితే పిఎంఓ ఆఫీస్ ఢిల్లీ. ఇదే వార్తలు మనం అనేక వార్తలు మనం చూసాం, మీడియాలో చూసాం. ఇలాంటి పెద్ద మనిషి వాళ్ళ అండదండలు ఉండబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఇంత పెద్ద కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతూ ఉంటే ఆయన మాట్లాడినటువంటి తీరు వ్యవహారం చూస్తూ ఉంటే ఎక్కడ జంకు బొంకు లేదు, బెరుగుదనం కనిపించటంలా. ఎందుకంటే అతను కాపాడేటువంటి అదృశ్య శక్తులు ఉన్నాయి, అందుకని అతని తీరు ఆ విధంగా ఉంది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఏం చెప్పిందో మన సీనియర్ చెప్పాలా, మరి ఏం చేస్తారో ఏవో. మరి ఆ కేసులాగా ఇది కూడా కేసు అయిపోద్దేమో, మనం ఆలోచించాలా సురేష్ గారు. రైట్, ఓకే. ఆల్రెడీ ఒక ఇంజిన్ అంటే సారీ టీడీపీ వాళ్ళ వర్షన్ అయిపోయింది కాబట్టి అసలు పెద్ద ఇంజిన్కి సంబంధించి మాట్లాడదాం. సారీ, లైటర్ విన్లో తీసుకోండి. కరణ్ భాస్కర్ గారు, విజయసాయి రెడ్డి గారికి ఒక లాబీయిస్ట్గా ముద్రపడి ఉంది. అది మీడియా క్రియేట్ చేసిందా లేదంటే అది అన్ని సర్కిల్స్లో వినపడుతుంది. అది నిన్న ఆయన మాట్లాడిన తీరు ఈడీ విచారణ తర్వాత కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుందని విమర్శకు మీరేమంటారు? సార్, ముందుగా మీకు బాజీ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, తర్వాత మన కృష్ణాంజలి గారికి అందరికీ నమస్కారం. టీవీ 24/7 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మాకు బాధ వేస్తుంది ఏంటంటే ఇంత నిజాయితీగా పరిపాలన చేస్తూ ఉంటే ఇట్లాంటి దొంగలు అవకాశం తీసుకొని వాళ్ళకుండే దాన్ని ఏమంటారంటే ర్యాపోను ఆ ఫోటోలు తీసుకొని ప్రెస్కిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి తప్ప నేను ఇంతకుముందు మీ డిబేట్లో కూడా చాలాసార్లు చెప్పా సార్, దొంగల్ని బీజేపీ ప్రోత్సహించదు, టేక్ ఇట్ గ్రాంట్. నేను మొన్న కూడా పోయినసారి డిబేట్లో కూడా మా పార్టీలో చేరిన వాళ్ళ గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను మీకు. దొంగల్ని బీజేపీ ప్రోత్సహించదు. అది ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తే మేమేం చేయలేం, కానీ టేక్ ఇట్ గ్రాంట్ అంతే. ఎందుకంటే ఇది నిజాయితీ పరిపాలన సార్. ఇది నిజాయితీ కోసం, దేశం కోసం ఈ పార్టీ పనిచేసే పార్టీ. ఒక్క మాట టచ్ చేసి మీకు మిగతా సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. దయచేసి అటువంటి మీరు కానీ మీరంటే మీరని కాదు, కండక్ట్ చేసే వాళ్ళు అందరూ ఇదే మాట అంటారు. బాధ వేస్తుంది, రియల్గా బాధ వేస్తుంది మాకు. అటువంటి ఏదైనా ఉంటే మీరు ఎవిడెన్స్ తోటి చెప్తే మేము కూడా మా పై అధికారులకి ఏందండి ఈ విధంగా ఉందని క్వశ్చన్ చేస్తాం. మేము కూడా రియల్గా చెప్తున్నాం సురేష్ గారు. అట్లా కాకుండా వీళ్ళ అవసరం కోసం సార్, నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు నాకు ఒక కలెక్టర్ ఆఫీస్లో పని ఉంటుంది సార్. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారితో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళ దగ్గర పోయి నేను కూర్చుంటా. సో కలెక్టర్ గారితో తహసీల్దార్కి సన్నిహితంగా ఉంటుంది, ఆర్డీఓకి సన్నిహితంగా ఉంటుందని బయట ప్రచారం జరుగుద్ది. ప్రచారం జరిగినప్పుడు ఆర్డీఓతో కూర్చున్నప్పుడు నేను ఒక ఫోటో. మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు కావాలంటే విజయసాయి రెడ్డి గారితో డిటాచ్ అవ్వచ్చు, ఎందుకంటే మీరేమి సేమ్ పార్టీ కాదు. కానీ అసలు ఎప్పుడు డిటాచ్ సార్, మేము ఎప్పుడు అటాచ్ కాదు సురేష్ గారు, ఎప్పుడు అటాచ్ కాదు. మీరు డిటాచ్ ఎలా అవ్వాలంటే ఆయన ఎంత తాపత్రయపడినా ఆయన ఏ రకంగా లాబింగ్ చేసుకుందాం అనుకున్నా ఆ పప్పులు మా దగ్గర కుదరవు. ఒక ఎంపీగా ఒక పార్టీ రిప్రజెంట్ చేస్తూ ఢిల్లీలో ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు.
పప్పులు మా దగ్గర ఉడకవు. అయితే అలాగని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రవర్తన తీరాల లేదు. మీరు గమనించండి, ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్ లో ప్రభుత్వం మారి మీది కూటమి ప్రభుత్వం వచ్చిందో ద వెరీ 2 days తర్వాతనే, వెరీ ఫస్ట్ 2 days లోనే ఆయన చేసిన ట్వీట్ ఏంటి తెలుసా? మర్చిపోవద్దు, ఢిల్లీలో బీజేపీకి మా అవసరం ఇప్పటికీ ఉంది. అప్పుడు 11 లేండి, ఇప్పుడు 3 బయటకు వచ్చారు రాజ్యసభ ఎంపీలు. ఇప్పటికీ మా అవసరం బీజేపీ ఉంటుంది. వినండి, మొత్తం 15 మంది ఎంపీలు ఉన్నారు మాకు, నలుగురు లోక్సభ, 11 రాజ్యసభ, 15 మంది ఉన్నారు. ప్రతి బిల్లులోనూ మా మద్దతు అవసరం. అంటే ఏంటది? అంటే నేను ఒక మాట చెప్పంటారా? ఎవరు చెప్పారు ఆ మాట? చెప్పుకున్నాడు. విజయసాయి బీజేపీ చెప్పలేదే, విజయసాయి చెప్పుకున్నాడు. అంటే అర్థమైంది నాకు. అంటే అతను ఎట్లాంటాడంటే సార్, విజయసాయి మా జిల్లా వాడే, మాకు వాళ్ళ సొంత ఊరు వచ్చి 15 కిలోమీటర్లు నెల్లూరుకి. నాకు కూడా మా ఫ్రెండ్ గారి శంకరనారాయణ గారిని చనిపోయారు. ఆయనకి ఈయన కలిసి చదువుకున్నారు చెన్నైలో. నాకు తెలుసు విజయసాయి గారు కూడా కనపడితే మాట్లాడేంత చనువు ఉండే మనిషి నాకు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా. ఈవెన్ దెన్ సార్ విజయసాయి ఎట్లుంటాడంటే సార్, ముదిరిన దొంగలు ఉంటారు చూసారా, ముదిరిన దొంగలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన ప్రతి తప్పు తెలుసు, చేస్తున్న ప్రతి తప్పు తెలుసు, ప్రతి ఆరోపణ తెలుసు, వాళ్ళు ఏమేమి చేశారో వాళ్ళకి తెలుసు. అయితే తెలియకల్లాడే తెలియని దేనికి ఉపయోగిస్తున్నాడు? రియల్గా చార్టెడ్ అకౌంటెన్సీకి ఉపయోగించడం లేనా, దొంగతనంగా ఏ విధంగా మోసం చేసి దొంగ కంపెనీలు పెట్టి ప్రభుత్వాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని వాడుకొని వేల కోట్లు ఏ విధంగా సంపాదించాలా అనే దాంట్లో ఆయన మైండ్ ఉంది. భాస్కర్ గారు మీరు అన్నది వాస్తవం. ఆఖరికి ఆయన ఆడిటర్ గా ఆడిటింగ్ ప్రొఫెషన్ కి మచ్చ తీసుకొస్తున్నాడని దానికి రిలేటెడ్ వాళ్ళు కూడా అక్కడ కేసు నడుస్తోంది. ఇతన్ని ఆడిటర్ గా ఎలిజిబుల్ చేయాలని నేను చెప్పబోతున్నా. మీరు చెప్పారు ఓకే. మరి అటువంటి క్యారెక్టర్ ని బీజేపీ పెద్దలకు మీరు లింక్ చేస్తే ఎట్లా సార్ చెప్పండి? ఒకవేళ నేను ఒప్పుకుంటున్నా, గత ప్రభుత్వంలో రాజ్యసభలో మాకు బలం లేదు కాబట్టి వాళ్ళ అండ మేము తీసుకొని ఉండొచ్చు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటుగా ఇటువంటి వాళ్ళు 5-6 పార్టీలు అండ మేము తీసుకున్నాం. మేమేమి తీసుకోలేదు అని చెప్పలా. ఎందుకు? మేము పెట్టిన బిల్స్ పాస్ కావాలి కాబట్టి తీసుకొని ఉండొచ్చు. దానికి నేనే కాదని చెప్పడంలే. కాదని చెప్పినా నేను అబద్ధం చెప్పినట్టు అవుద్ది. నేను అడ్మిట్ అవుతున్నా. రెండోది సార్, ఇటువంటి ఇప్పుడు నేను ఈడీ ఎంక్వైరీకి వస్తే వారిని పిలిచారు కదా, వారిని పిలిచినప్పుడు సార్ ఈడీ పిలిచేటప్పుడే ఆయన నిజాలు చెప్పాను పిలిచిందా? ఆయన నిజాలు ఈయనేగా సార్. ఇప్పుడు పిలిచిన ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరైనా, ఇప్పుడు వారు శ్రీనివాస్ గారు చెప్పారు ఇందాక, నాలుగు నేర్చుకున్నారు కంఠపాఠం. ఆ పోలీసులు అడగనే అయ్యే మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము, మాకు గుర్తులేదు. ఇదే ఇంకా వేరే డైలాగులు ఏమి ఉండవు. నేనేమంటానంటే ఈ కంఠశోష కంటే కూడా ఇది అదేదో ఇంకొక టెస్ట్ ఉంది కదా సార్, ఏదో ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఏదో ఇస్తారు. నాకు కరెక్ట్ లై డిటెక్టర్ టెస్ట్ లై డిటెక్టర్ టెస్ట్ కి వీళ్ళంతా అర్హులు సార్, లేకుంటే వాస్తవాలు రావు. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళేమో అడ్మిట్ కాకుండా తప్పించుకుంటుండే. మరి ఆ లై డిటెక్టర్ దాకా ఎందుకు వెళ్ళట్లేదు? మరి లై డిటెక్టర్లో లేవా? సార్ నా చేతిలో అధికారం ఉంటే ఖచ్చితంగా నేను ఇదే మాట నేను మెయిల్లోనే పెడతాను. ఎందుకంటే వీళ్ళే కదా సార్, వీళ్ళే నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మొత్తం బయటికి తేవాలంటే ఇక్కడ 2 సమస్యలు సార్. ఒకవైపేమో తెలుగుదేశం క్యాడర్లో కొంతమంది కార్యకర్తల్లో తొందరగా వీళ్ళని పట్టుకొని వీళ్ళ లోపలేసి వీళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలని ఒక రెక్క. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఏమనుకుంటారంటే మన సమయం అంతా దీన్ని కేటాయించేస్తే మనకి మిగతా పనుల మీద ఎప్పుడు సమయం కేటాయించాలా, ఎప్పుడు చేయాలనేది ఇంకో రకమైన ఆలోచన. అయితే 2 జరగాల్సిందే.
కార్యకర్తల్ని సమన్వయపరచాల్సిందే, అట్ ది సేమ్ టైం స్టేట్ ను డెవలప్ చేయాల్సిందే. సార్, ఇది భాస్కర్ గారు, అడగత్తల పోకు చెక్క. భాస్కర్ గారు, తప్పదు సార్. భాస్కర్ గారు, ఇది 2019 తర్వాత గత గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒక అంశాన్ని గురించి ఇప్పుడు ఇది కేసు, ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించిన కేసులు చార్జ్ షీట్లు కూడా ఉన్నాయి. చార్జ్ షీట్లు అయినాటికే దిక్కు దివడం లేదు ఇప్పుడు వరకు. కాబట్టి వీటి నుంచి ఎప్పుడే విచారణ సజావుగా సాగిపోతుంది, ఫాస్ట్గా సాగుతుంది, వీళ్ళంతా సహకరిస్తారు, లేదంటే కనుక గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఉంటుందని అనుకుంటాం. అది అత్యాశ అవుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను, మనకి ఎక్కువ సమయం లేదు. సార్ దాన్ని పూర్తి చేయండి. ఇటువంటి వాళ్ళందరినీ కూడా నాకు ఇందాక మాట చెప్పే ఒక మిత్రులు చెప్పారు, కాంగ్రెస్ మిత్రులు అనుకుంటారు సార్, కాల్ డేటా డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి టు కేవీ రావు గారు లేకపోవచ్చు, కానీ విజయసాయి రెడ్డికి 3వ వాడో 4వ వాడో ఎవడో ఒకడు ఫోన్ చేసి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ని తీసుకుంటే సార్ కేవీ రావు గారు ఫోన్లో ఏం పోదు కదా, ఆయన ఫోన్ నాకు పోయిందని చెప్పలేదు కదా. ఆ ఫోన్ కనెక్షన్ తీసుకొని మీరు దాన్ని బయటికి తీసుకురాకపోతే సమాజంలో ఏమవుతుందంటే, సురేష్ గారు కొంచెం ప్లీజ్ టైం ఇవ్వండి, సమాజంలో ఏమవుతుందంటే ప్రభుత్వం మీద చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది సార్. ఎందుకంటే వీళ్ళేమో కమిటీ గారు లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి చాలా చాలా ఆంక్షలు ఉంటాయి, వాటికి చాలా ఈ చట్టంలో చాలా లొసుగులు ఉంటాయి. ఈ చట్టంలో లొసుగులన్నీ గంటకి లక్షల రూపాయలు ఇచ్చి వాదించే లాయర్లు ఉన్నారు. ఇవన్నీ డబ్బు ఉంది కాబట్టి ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి సార్. మీకు నాకు ఆందోళన ఉండొచ్చు, నేను కాదని చెప్పడంలే, కానీ సార్ చివరికి కేవీ రావు గారి ఆందోళన ఆయన 3,600 కోట్ల రూపాయలు గన్ పాయింట్ లో ఆయన కారు చౌకగా కొట్టేశారు, నా సంగతి ఏదో తేల్చండి చెప్పేసి ఆయన అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కేసు పెట్టాడు. ఆయన ఆందోళన ఒక మాట సార్, ఆ రోజు ఆయనకి లైఫ్ థ్రెట్ ఇచ్చారు సార్, నాకు కూడా తెలుసు. లైఫ్ థ్రెట్ ఇచ్చారు, లైఫ్ థ్రెట్ ఇవ్వబట్టి ఆయన బెండ్ అయ్యాడు. ఆయనకి లేకుంటే 20 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయన ఒక్కసారిగా వాళ్ళకి 41% వాటా రాసిచ్చాడు. ఎందుకు రాసిచ్చాడు మనకు తెలిసిందే కదా. అయితే ఇక్కడ ఒక మాట సార్, ఇది ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకొక రకంగా ఇంకేదైనా అవకాశం ఉందేమో ఈ దొంగల్ని నిజాలు బయట వాళ్ళ నోట్లోంచి చెప్పించే దానికోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి సార్. అయితే ఇక్కడ చట్టం అడ్డం వస్తుంది, మీకు తెలియదు ఏం లేదు. ఈవెన్ దాన్ని సార్ ఒకటి సార్, భగవంతుడు వేసే శిక్షకి ఎవరు తప్పించుకోలేరు సార్. సరే భాస్కర్ గారు మీరు ఈల్డ్ అవర్ కానీ పరిగెత్తించాలనుకుంటే కేసులు పరిగెత్తిస్తే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆఫ్టర్ ఆల్ 100 crores, అది కూడా అక్కడ మనీ ట్రయల్ ఏం లేదు. ఒకవేళ ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయితే 100 కోట్ల నష్టం వచ్చేదనే దాని మీద మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ అయింది కదా అని ఏమి అమ్మడబడ్డారు, ఎన్ని అరెస్టులు చేశారు, కేసులు సాక్షాత్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని జైల్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఈడీ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఫోన్లు పోయినా కానీ ఫోన్ కంపెనీల దగ్గర డేటా ఉంటుంది సార్. మనసుంటే మార్గాలు బోల్డ్, మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు ఎలా చేయాలనేది. చెప్పేది ఏంటి సార్, ఒకటి సురేష్ గారు, మీ ఆవేదన నా ఆవేదన కూర్చున్న పెద్దల ఆవేదన అంతా ఒకటే, నేనేం కాదని చెప్పడం లే. కానీ దీన్ని ఏ రకంగా బయటకు తీయాలో మనలాంటి వాళ్ళు డిబేట్ చేస్తే ఎవరెవరు ఆలోచనలు వాళ్ళు ఈ మీ 24/7 ద్వారా ఏదో ఒక రకంగా చేరితే ఏదో ఒక మాట తీసుకుంటారు, మనం చెప్పలేం కదా. ఓకే రైట్. ముందు చంద్రబాబు నాయుడు మనం సార్ ఆశాపరులు సార్. మీ మాట తీసుకోవచ్చు, లేదంటే కృష్ణాని గారి మాట తీసుకోవచ్చు, లేదంటే బాజీ గారి మాట తీసుకోవచ్చు, లేదంటే శ్రీనివాస్ గారి మాట తీసుకోవచ్చు, చెప్పలేము. ఎవరి నోట్లోంచి ఎవరు తెలివిని ఎవరు ఆపలేరు కదా సార్. మీరు డిబేట్ కండక్ట్ చేస్తున్నారు, ఆ డిబేట్ లో రకరకాల ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఏదో ఒక పాయింట్ వాళ్ళు దొరికింది అనుకోండి, మనకి. ఓకే భాస్కర్, మనకి ఎక్కువ సమయం లేదు. మీరు ఇందాక మాట అన్నారు కాబట్టి మీ పై అధిష్టానానికి కేంద్రంలో ఉన్న వారికి చెప్పండి, రాష్ట్ర బీజేపీ తరఫున ఇలాగ మా మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పటికీ కూడా వైసీపీతో
మింగిల్ అవుతున్నట్లుగా. కాబట్టి ఆయనేమో తెల్లారు లేస్తేనేమో పిఎంఓ ఆఫీస్ చుట్టూతో మీతో ఫోటోలు దిగేసి ఇట్లా ప్రచారం చేసుకుని ఈ రకమైనటువంటి వాటిలో మేము డిబేట్లో సమాధానం చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం. ఒక మాట మీరు పంపించాలి మీ అంతే తప్ప. ఆల్రెడీ సార్ సురేష్ గారు ఒక ఆల్రెడీ మేము చెప్పాల్సిన చెప్పాము. మాకే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉంటారే బీజేపీలో ఒక అంటారు సార్, జనరల్ సెక్రటరీ గారు సంతోష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు ప్రెస్ లో రిలీజ్ చేయొచ్చు. సరే సరే ఓకే సార్. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు సైదా గారు అన్నట్లు బడే బాయ్ చోటే బాయ్ మొత్తం అక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడు ఒక నిమిషం భాస్కర్, మన ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే టైం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి, నంబర్ మారిపోతుంది. 11 రాజ్యసభ అనుకున్నదాల్లో 8కి వచ్చింది. మరి దాన్ని కూడా బీజేపీ గమనిస్తుంది. అందు గురించి సండూరు గురించి కూడా అడిగారంట. ఈయన కూడా బయటకు వచ్చి కృష్ణాంజనేయులు గారు ఏదేమైనా పాత ఈడీ కేసుల విషయం కూడా నిన్న ప్రస్తావనకు వచ్చిందంటున్నాడు. ఆయన ఆఫ్ ది రికార్డు తన అనుచరులతో ఇదేదో ఈడీ కేసుల విషయంలో ఈసారి సీరియస్ అయ్యేటట్టుంది, పాతవి కూడా తోడేటట్టున్నారని చెప్పేసి అన్న దాన్ని బట్టి చూస్తే బీజేపీ వైఖరి ఏమన్నా మారినట్లు అంటే ఇక్కడ కరెక్ట్ కాదేమో, ఈడీకి బీజేపీకి సంబంధం ఏంటని చెప్పేసి అంటారు. కానీ ఈడీ ద్వారా ఆ రకమైనటువంటి ప్రశ్నలు రావటం అనేది ఇక్కడ ఏమన్నా ఒక చేంజ్కి చిహ్నంగా చూడొచ్చా? ఇప్పుడు సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఇదిగో అలా అనుకున్నారు ఇలా అనుకున్నారు ఇవన్నీ ఇయర్సే ఎవిడెన్సెస్. అవన్నీ కూడా ఏం జరిగినాయో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమడిగారో చెప్పాడు. కాబట్టి దాని గురించి కాదు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. అభ్యంతరం లేదంటే భాస్కర్ గారికి ఆయన బీజేపీ తరపునే పాల్గొన్నాడా, బీజేపీ తరపునే మాట్లాడా, బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు పరిచయం చేశారు? ఆ ఒక్క మాట ఆయనకు అభ్యంతరం లేదంటే చెప్పాను. కాదు సరే కృష్ణాంజలి గారు, నేను సీనియర్ బీజేపీ లీడర్ గా పార్టిసిపేట్ చేస్తాను. నా అభ్యంతరం లేకపోతే చెప్పని చెప్పాను, గౌరవంగా నేను అడిగాను మిమ్మల్ని. నేను క్వశ్చన్ చేసే తప్పులేదు సార్, మీరు అడిగితే నేను బాధపడ్డాను. అది సురేష్ గారికే ఉంటది. ఒక క్లారిఫికేషన్ కోసం పెద్దలు కాబట్టి అడిగాను, మీరు తప్పుగా భావించొద్దు అని. లేదు సార్, లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా పరిపాలిస్తుంటే నాకు కూడా చాలా బాధేస్తుందండి. ఈ డిబేట్ చాలా బాధేస్తుంది. ఎందుకంటే సోదరులు భాస్కర్ గారు అంత బాధపడుతుంటే నాకు కూడా ఖచ్చితంగా బాధేస్తుంది. ఎందుకు అని అంటే అంత నిజాయితీగా నరేంద్ర మోడీ అమిత్ షా పరిపాలన చేస్తుంటే మీరందరూ ఆ సైదా గారికి ఏం పని ఉండదు, ఎప్పుడు ఆ నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద వాళ్ళ మీద ఆయన విమర్శలు చేస్తాడు. పాపం ఇప్పుడైతే శ్రీనివాస్ చౌదరి గారు చేయడు, ఎందుకంటే వాళ్ళ బాసు చంద్రబాబు నాయుడు పొగిడే మూడ్లో ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీని అమిత్ షాని ఇప్పుడే వాళ్ళేం పొగిడే దీంట్లో ఉన్నారు. ఆ రికార్డ్ ఆన్లో ఉంది, వాళ్ళు ఏం చేయరు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాడు, బాగా ముదిరిపోయిన దొంగ ఎవరు, విజయసాయి రెడ్డి ముదిరిపోయిన దొంగ అని ఈయన బాగా పరిచయం ఉందని కూడా చెప్పాడు. ఎవరు, మన భాస్కర్ గారు. ఈయనకు బాగా పరిచయం కూడా ఉంది కాబట్టి ఆయన ఎంత ముదిరిపోయాడు ఏంటి అనేది కూడా తెలుసు, ఆయన కాదంటాం. ముదిరిపోయిన దొంగల దగ్గర బాగా బంగారం గంగారు ముదిరిపోయి కొట్టుకొచ్చే దొంగలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాటాలు కొట్టేసే పోలీసులు ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఏమన్నా తెలిసేమో నాకు తెలియదు. ఇప్పుడు నాకైతే తెలుసు అలాంటి వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళే ఈయన పాపం మన భాస్కర్ గారు మంచివాడే, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆయన ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి చీఫ్, వాళ్ళకు కూడా ఏదో సంతోషం వాళ్ళు వీళ్ళకి చెప్పాము అని చెప్తున్నారు. వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వీళ్ళేమో డైరెక్ట్ చేసేటువంటి పరిస్థితిలో అక్కడేం లేదండి. కేంద్రంలో ప్రభుత్వం ఇంతకుముందు బీజేపీ పాలన వేరు, ఇప్పుడు పాలన వేరు అనేది అర్థమవుతున్నటువంటి అంశాలను బట్టే చెబుతున్నాయి. ఇదేం ఆరోపణ కాదు. ఎందుకంటే మేమిద్దరము ఎవరు, నరేంద్ర మోడీ అమిత్ షా, మాకిద్దరు ఆదాని అంబానీ, ఇది నడుస్తున్నటువంటి అంశం. ఈ సంతోషులు ఆర్ఎస్ఎస్లు ఇవన్నీ ఏమండి చెల్లుబట్టే వ్యవహారాలు కాదు. పాప రాష్ట్ర కమిటీలు ఇవన్నీ వీళ్ళు చెప్పటాలు ఇవన్నీ ఆరోపణలని అంటారు. నాకు అర్థం కాదు. భాస్కర్ గారు అంత సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకుడు. అరే ఒకవేళ అమిత్ షా దగ్గరికి వెళ్ళి మొన్న ఇతను విజయసాయి రెడ్డి హాయిగా గంటల తరబడి మాట్లాడుతున్నాడు. ఏమైనా నాకు డౌట్ సురేష్ గారు, ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమైనా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడా ఏమైనా విజయసాయి రెడ్డి? ఒక అమిత్ షా బొమ్మలు ఫోటోలు ఇవన్నీ పెట్టి
అమిత్ షా కూడా తెలియకుండా ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాడా ఏంటి ఇది అని పెద్ద కుట్ర ఇది అసలు దీని మీద చర్చ దీని మీద ఏదన్నా కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందండి దర్యాప్తు చేస్తే పాపం అందుకనే నాకు బాధగా ఉంది భాస్కర్ గారు వాళ్ళ నాయకుల మీద ఎవరు ఆదాని లేక అంబానీ లేకపోతే అమిత్ షా కృష్ణాంజలి గారు అంత సాహసం అంత ధైర్యం చేయరు ఎందుకంటే హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆడిటర్ హీ నోస్ వాట్ ఈస్ వాట్ ఆయన ఇదే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో నా పాయింట్ మీకు అర్థమై ఉండాలి నా పాయింట్ మీ పాయింట్ అర్థమైంది కాబట్టి అవి ఖచ్చితంగా ఏఐతో చేసేటటువంటి అవకాశం లేదు ఒకవేళ అది అలా కనుక చేస్తే అది వీటన్నిటిని మించిన పెద్ద క్రైమ్ అవుతుంది అది ఓకే డీప్ టెక్నాలజీ అట్లాంటి నేను ఎంత వ్యంగ్యంగా చెప్తున్నానో పాపం భాస్కర్ గారు లాంటి వాళ్ళు ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది అని చెప్తున్నా అరే మీ బాసులు కుదిరిపోయినటువంటి దొంగల దగ్గర బంగారం దెంగేటువంటి నా వాళ్ళు అయితే ఈ రోజున మీరు వచ్చి ఈ రోజున మాకు ఈ శుద్ధులు చెప్తే ఏంటంటే నాకు అర్థం కాదు ఇక్కడ ఏం లేదు ఇక్కడ బూతులు లేవు ఏమి లేవు అది ఇక్కడ ఒక అర్థం కాదండి అరే అన్యాయం అంటాడు ఆదాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే జేపీసీ వేయమని అంటే అదే ఆదాని మీద ఈ రోజున విచారణ జరిపితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దాడి కింద చెప్పేటువంటి దోపిడీ దొంగలు అలాంటి దోపిడీ దొంగలు ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తుంటే ఇక్కడ ఉండేటువంటి బుట్ట దొంగ అండి విజయసాయి రెడ్డి వాడు చిల్లర దొంగ సపోజ్ అనుకుందాం ఒకటి ఈ రోజున ఇన్ని చెప్పాడు ముదురు దొంగ ఇదని ఆయన భాషలో చెప్తున్నా వీళ్ళు చిల్లర దొంగలు ఆదాని పక్కన పెట్టుకొని సంఖలో పెట్టుకొని అరే ఎఫ్బిఐలో అమెరికా సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలో వీళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ బయట పెడతంటే వాళ్ళని కాపాడేటువంటి ఈ రోజున పెద్ద దొంగ ఎవరండి నరేంద్ర మోడీ అమిత్ షా కాదా నేను మీకు ఎట్లాగిస్తారు నేను అయిన తర్వాత మీకు కావాల్సిన చెప్పి తిట్టండి మీకేం కంగారు లేదు మీకు ఇబ్బంది లేదు మీకు కావాల్సిన సమస్య మీరు మాట్లాడినప్పుడు నేను మీరు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక అంశం అండి భాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి భాస్కర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి మీరు చాలాసేపు మాట్లాడారు భాస్కర్ గారు మీకు చాలా సమయం ఒక్క నిమిషం ఆగండి సహజంగా ఒక్క నిమిషం భాస్కర్ గారు ఆగండి భాస్కర్ గారు మీకు సహజంగానే అబ్జెక్షన్ ఉంటుంది ఇదేదో ఈ రోజు కృష్ణాంజలి గారు ఒక్కళ్ళే మాట్లాడుతున్న అంశం కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఆరోపణే కాదు దాంట్లో వాస్తవంగా కూడా కనపడుతుంది జేపీసీ వేయలేదు జేపీసీ ఇప్పటి వరకు వేయలేదు సార్ ప్లీజ్ సార్ మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడే వెరీ ఫస్ట్ సబ్జెక్ట్ లో కూడా పోకుండా నేను మీకు చెప్పాను చెప్పిన తర్వాత వదిలేస్తున్నా వారి పెద్దరికానికి నేను వదిలేస్తున్నా అంతే నేను చెప్తున్నా కదా లేదు ఈ సబ్జెక్ట్ మీదనే నన్ను ఆయన కూర్చోబెట్టండి చెప్తా నేను ఆగండి ఏం తెలిసి మాట్లాడతారు మీరు ఏం తెలిసి మాట్లాడతారు భాస్కర్ గారు ఇక్కడ బొంబాట్ చేసి అలా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు ఏనండి ఆరోపణలు విమర్శలు ఉన్నాయి ఇది పార్లమెంట్ ఒక్క నిమిషం భాస్కర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి నిర్దిష్టమైన ఆరోపణలు సార్ ప్లీజ్ సురేష్ గారు ఇది కృష్ణాంజలి గారు ఒక్కళ్ళే చేస్తున్నటువంటి ఆరోపణ కాదు కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఆరోపణ కాంగ్రెసే కాదు బీజేపీ కాకుండా అన్ని విపక్షాలు మీరు పార్టీని వెనకేసుకొస్తూ మీరు ఎంత ఇచ్చినా ఉపయోగం లేదు సార్ భాస్కర్ గారు మీరు ఆగండి మీరు ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పనివ్వండి మీరు ఆగండి మీరు అలౌ చేసి నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక్క నిమిషం అయితే చెప్పండి కృష్ణాంజలి గారు మాట్లాడిన దాంట్లో అబ్జెక్షన్ ఏంటి చెప్పండి కృష్ణాంజలి గారు ఏ పాయింట్ లో మీకు అబ్జెక్షన్ చెప్పండి నాకు మరి అదానికి అమ్మాయికి ఏం సంబంధం అండి అదానికి అమ్మాయికి మరి అలాంటప్పుడు జేపీసీ ఎందుకు వేయలేదండి మరి అలాంటప్పుడు జేపీసీ ఎందుకు వేయలేదండి జేపీసీ ఎందుకు వేయలేదు ఆరోపణలు వచ్చినాయి కదా ఆరోపణలు ఉన్నాయి కదా రికార్డు ఎఫ్బిఐ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ఎఫ్బిఐ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ఈ రెండు అవునండి జేపీసీ వేసుకొని నిగ్గు తేల్చండి
ఊరికి ఆరోపణ చేయకూడదు. ఏంటి ఆరోపణలు అక్కడ ఎదుర్కొంటే మీరు బొంబాటు చేస్తారండి. ఓకే భాస్కర్ గారు మీరు ఎట్ట ముదిరిపోయాడు, విజయసాయి రెడ్డి అబద్ధాలు చెప్పడం ఎట్ట ముదిరిపోయాడు. వీళ్ళు కూడా అద్వాని మోడీ గారి మీద అమిత్ షా మీద ఆ విధంగా వాళ్ళ మైండ్ లో ప్రిపేర్ చేసుకుని ముదిరిపోయారు అంతే. అంటే అమెరికా కూడా అలాగే ముదిరిపోయిందా? అమెరికా కూడా ముదిరిపోయిందా? కాదు అమెరికా కూడా. భాస్కర్ గారు మీరు కంటిన్యూస్ మాట్లాడితే కుదరదు. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మరి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. అమెరికా కూడా ముదిరిపోయింది అలాగూ? అమెరికా కూడా అసత్య ఆరోపణలు చేస్తుందా? అందుకని జేపీసీ వేయండి. అందుకని జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. మీరు నేను కాదు చెప్పాల్సింది, మీరు నేను కాదు తేల్చాల్సింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, నీకు తేల్చండి. ఎస్ కృష్ణానీల్ గారు. ఇక్కడ ఒక అంశం అండి, సురేష్ గారు పాపం భాస్కర్ గారి ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నేను అదే అన్నాను. ఆయన ఎందుకు పర్సనల్ తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు. కాదు అదాని మీద ఆరోపణలు వస్తే మీరెందుకండి భుజాలు తడుకుంటారు? అంటే వాళ్ళ నాయకుడు కదండి. అదాని మీద ఆరోపణలు వస్తే బీజేపీ ఎందుకు ఓన్ చేసుకుంటుంది? కాదండి, వాళ్ళ సూపర్ బాస్ అండి. నరేంద్ర మోడీకి బాస్ అండి అదాని, నరేంద్ర మోడీకి బాస్ అండి అంబానీ. నేను అది కూడా అంటలా. ఈ పర్టికులర్ టైంలో అదాని మీద ఆరోపణలు వస్తే బీజేపీ ఎందుకు భుజాలు తడుకుంటుంది? బీజేపీ ఎందుకు భుజాలు వేసుకుంటుంది? భాస్కర్ గారు మీరు ఆగండి, కంటిన్యూస్ గా మనకు టైం లేదు. కేవీ రావు గారు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారము ఈ అన్నిటి అంశాల మీద దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అంగీకరించారు కాబట్టి ఓకే. ఇక్కడ ఈడీ, సిబిఐ లేకపోతే వీళ్ళ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో భాస్కర్ గారు ఏమంటున్నారు? ఇవన్నీ నిగ్గు తేలాలండి, చర్చలు జరగాలండి, అవి ఇవన్నీ చెబుతాం. మనం ఎన్ని చర్చలు జరుపుకొని ఎన్ని అరిచి ఎన్ని గీ పెట్టినా మనం ఎన్ని మాట్లాడినా ఎవరు తేల్చాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఈడీ. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిఐడి, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తేల్చి వాళ్ళని కోర్టులో దోషులుగా నిలబెట్టాలి. వాళ్ళు నిలబెట్టాలి అని అంటే ఈడీకి ఏమన్నా తెలియదా అండి? ఈ మాత్రం ప్రశ్నల్లో భాస్కర్ గారు వేసేటువంటి ప్రశ్నల్లో భాస్కర్ గారు తెలిసినంత విషయాలు ఈడీకి తెలియవా? తెలియక కాదు, ఈడీకి ఆ విధమైనటువంటి ఆదేశాలు లేవు. ఆ విధమైన ఆదేశాలు ఉంటే ఏం చేయాలో మీరు అన్నట్లుగా ఈడీ కావాల్సినంత చేస్తుంది. మీరు ఒక కంపారిజన్ సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఏం చేసింది, మిగతా కేసుల్లో ఏం చేసింది, ఇక్కడ ఈడీ ఏం చేయాలి ఏం చేయకూడదని క్లారిటీగా వాళ్ళ పొలిటికల్ బాస్ ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత విజయసాయి రెడ్డికి ఏముంటుంది? ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఏముండైనా బెదిరిస్తాడు. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి దోపిడీ దొంగ అది దాన్ని కృష్ణాంజనేయులు తిట్టాలి, సైదా తిట్టాలి, అదే విధంగా ఈ శ్రీనివాస్ చౌదరి తిట్టాలి, అందరం తిట్టాలట. కానీ వాళ్ళతో మాత్రం అమిత్ షా మాట్లాడతాడు, మోడీ మాట్లాడతాడు. ఈడీ వాళ్ళ మీద ఏం కేసులు లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటది. ఇదేమి వ్యవహారం అంటే నాకు అర్థం కావట్లేదు. భాస్కర్ గారు మీరు ఒక్కసారి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు డిబేట్ లో ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడేటువంటి అంశాలు మీరు అధికారికంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఈడీ అది తేల్చాలి ఇది తేల్చాలని మీ దగ్గరే ఉంది. ఈడీ ఆదేశాలు మీరు జారీ చేసేటువంటి ప్రభుత్వం మీది. ఈడీని మీరేమో మ్యానిపులేట్ చేస్తారు ఇంకోటి అనేది అన్నట్టు లేదు. మధ్యలో మాట్లాడకండి, మధ్యలో మాట్లాడకండి, మీరు మాట్లాడండి కావాల్సిన చెప్పు. మరి కావాలండి మీరు దాని వరకే తీసుకోండి, డిబేట్ గా తీసుకోండి. మీరేంటి పర్సనల్ గా తీసుకుంటారు? ఆగండి కాసేపు. ఇక్కడ ఒక అంశం ఈడీ తేల్చాలి అని అంటే మీరు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళని ఇవి తేల్చండి అనేటువంటి విధంగా నేను ఒకటి చెప్తాను. సురేష్ గారు నేను ముగిస్తాను, నేను ముగిస్తాను. సరే, మీ ఆల్రెడీ మీరు చెప్పారు కదా. ముందు డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నా అంటే వేల మంది చూస్తుంటారు. నేను జరిగిన దాని మీద నేను కౌంటర్ ఇచ్చి వాస్తవాలు మీ దృష్టికి తీసుకురాకపోతే నేను చచ్చిపోయినట్టే లెక్క. ఓకే సార్, మీరు అంత ఎమోషనల్ అవ్వాల్సిన ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు కంటిన్యూస్ మాట్లాడితే మీరు నిజం మాట్లాడండి. మీరు రెగ్యులర్ గా వస్తున్నారు డిబేట్లకి, మీకు డెకోరం తెలుసు. నేనేమంటానంటే మీ వాదన మీరు వినిపించారు కదా, మీ స్టాండ్ మీరు చెప్పారు కదా. భాస్కర్ గారు అసలు మీరు పాయింట్ క్యాచ్ చేయట్లేదు, మీరేం తప్పారని అంటలేదు. ఒక్క నిమిషం ఆగండి సార్.
మీ పాయింట్ మీ స్టాండ్ మీరు చెప్పారు కదా పార్టీ తరఫున, మీరు అడిగినంత మాత్రాన వెయ్యాలా జేపీసీ అని. ఓకే, అయిపోయింది, అక్కడికి స్టిక్ అవ్వండి. అయ్యారు కూడా, అదేగా జరుగుతుంది. అడిగే డిమాండ్ చేసేటటువంటి హక్కు విపక్షాలకు ఉంటాయి, అవసరమైతే మీడియా కూడా అడుగుతుంది. ఎందుకంటే జేపీసీ అనేది అన్ని పార్టీలకు సంబంధించిన ఒక కమిటీ కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఆరోపణలు అవాస్తవం అయితే అదానియే క్లీన్గా బయటకు వస్తాడు కదా, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతారంటున్నా? వదిలేసేయండి దాని గురించి. మీ స్టాండ్ మీకు ఉంది కదా, బీజేపీకి ఒక స్టాండ్ ఉంది కదా. అడిగారు, జేపీసీకి వేయాల్సిన అవసరం లేదు, మీరు అడిగితే వేయాలా అన్నారు కదా, అయిపోయింది అక్కడతో. కానీ డిమాండ్ చేసేటటువంటి హక్కు ప్రతిపక్షాలకి, అలాగే విమర్శకులకి, విశ్లేషకులకి, మీడియా వాళ్ళకి కూడా ఉంటుంది. రైట్ కృష్ణానిల్ గారు, లెట్ us conclude on this one. సురేష్ గారు, ఇక్కడ కేవలము కేవీ రావు ఫిర్యాదు, సిఐడి, ఈడీ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు క్లుప్తంగా 1-2 విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. అక్కడ ప్రధానమైనటువంటి సిఐడి కేసు నమోదు అవ్వగానే మీరు గమనించండి, చాలా పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి. కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైవి సుబ్బారెడ్డి కొడుకు ఈ విధంగా బెదిరించాడు, విజయసాయి రెడ్డి ఈ విధంగా ఫోన్లో బెదిరించాడు, ఈ విధంగా వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్నారు. ఇవన్నీ కూడా చెప్పినటువంటి విషయం. ఒకసారి సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి, ఎవిడెన్సెస్ ఏంటి, సిఐడి కలెక్ట్ చేస్తుంది. ఈడీ విచారణకు రంగంలోకి దిగింది. ఈడీ కూడా బేసికల్ గా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దిగింది కదా, ఇవి జరుగుతాయి కదా. ఈ రోజున విజయసాయి రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను ఫోన్ మాట్లాడలేదు, ఎస్ భాస్కర్ గారు చెప్పాడు, వాళ్ళిద్దరు మాట్లాడకపోవచ్చు అని 3వ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ 3వ వ్యక్తి ఎవరు, అసలు కేవీ రావుతో మాట్లాడు. మీరు అందరూ అనుకునేటువంటి విషయం భాస్కర్ గారు చెప్పినట్టుగా ఫోన్లలో డేటా ఉన్నదండి. ఫోన్లు పగలు కొడితే ఏం కాదండి, ఫోన్లలో డేటా ఉండదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. డేటా ఉండేది ఆల్రెడీ టెలికాం సంబంధించినటువంటి వాళ్ళు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు వివరాలు అడిగితే వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అంటే కేవీ రావుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన ఎవరెవరు ఫోన్ మాట్లాడారు, కేవీ రావు ఒక పిటిషన్ పెడితే ఆయన దగ్గర అన్ని వస్తాయి, అన్ని ఎవిడెన్స్ తీసుకున్నారా బాబు, ఇదిగోయా విజయసాయి రెడ్డి నువ్వు ఈ రోజున ఫలానా తేదీన ఇదిగో ఫలానా సమయంలో ఇన్ని నిమిషాలు మాట్లాడావు, లేకపోతే మీ అల్లుడు సోదరుడు ఇదిగో ఇన్ని నిమిషాలు మాట్లాడాడు, అత వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన కొడుకు ఎంతసేపు మాట్లాడాడు, ఈ విధంగా పిలిచారు. తర్వాత కేవీ రావును ఫలానా చోటకి పిలిచారు, ఫలానా చోట మీరందరూ కూర్చున్నట్టుగా ఆ రోజున గూగుల్లోకి సంబంధించినటువంటి మొత్తము ఇవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర రిపోర్ట్స్. ఈ రోజున టెక్నాలజీ అందుబాటులో ఉందండి, టెక్నాలజీ అందుబాటులో ఉంది. కేవలము ఒక ఆరోపణలు చేసేసి నేను ఒకటే చెప్తాను, కేవీ రావుని బెదిరించే కొతికమైన పెట్టేసి ఇవన్నీ చేస్తే కూడా జరిగేటువంటి విషయాలు అనేటువంటి దాని మీద దీన్ని ప్రూవ్ చేయాల్సింది ఈడీ, సిఐడి వీళ్ళు. ఇంత చెప్పినట్టు ఇంత ఈజీగా అయితే ఉండదండి. నేను ఇంకోటి కూడా ఏమంటానంటే, ఇది ఇప్పుడు ఈ విధంగా కేవీ రావు వచ్చాడు కదా, పిటిషన్ పెట్టాడు కదా, కంప్లైంట్ చేశాడు కదా, దీని మీద దర్యాప్తు జరుపుతున్నాం కదా. మరి ఇదే ప్రభుత్వానికి సంబంధించినటువంటి గంగవరం పోర్టులో ఆదానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వాటాలు మొత్తము ఇవన్నీ మొత్తం రాసుకున్నటువంటి దాని మీద మరి నేనేమన్నా పిటిషన్ వేస్తాను, ఈడీకో సిబిఐ కేసు రాస్తాను, నేను ఒక కంప్లైంట్ రాస్తాను. ఎందుకంటే దాది కూడా నేను కూడా దాంట్లో వాటాదారు రాష్ట్రంలో. కాబట్టి మీరేమన్నా అదాని మీకు సంబంధించిన గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ జరపడానికి ఏపీ సిఐడి సిద్ధంగా ఉందా, కేంద్ర ప్రభుత్వంలో ఈడీ సిద్ధంగా ఉందా, కేవీ రావు విషయంలో మాత్రమే విచారణ జరిపిద్దా, ఈ వీటిలో క్లారిటీ ఉంటే చెప్పానండి. రైట్, ఓకే, మనకి ఎక్కువ సమయం లేదు, 2 minutes each.